రెడీ లైట్స్ కెమెరా రోలింగ్ యాక్షన్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జెమినీ సురేష్. ఒక నెలవేరిన రోజు నిజంగా ఎంత ఆనందంగా ఉండదో నేను ఈ సినిమా ద్వారా పొందుతున్నాను. ఒక జీవిత లక్ష్యం నెరవేరిన రోజు ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా పొందుతున్నాను. అదే ఆత్మకథ. ఆత్మకథ చిత్రంలో నన్ను హీరోగా సెలెక్ట్ చేసిన మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక సినిమా జరుగుతున్నప్పుడు మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని మనకే తెలుస్తుంది, మనసుకు తెలుస్తుంది. అలా ఈరోజు ఆత్మకథ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రతిరోజు మేమందరం అదే పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉన్నాం. అంత బాగా జరుగుతోంది. సినిమా అంటే ఒక వ్యక్తి ప్రయత్నం కాదండి, అందరూ కలిస్తే జరిగే ప్రయత్నం. అలాంటి ప్రయత్నం ఈరోజు సక్సెస్ఫుల్గా ఆత్మకథ రూపంలో త్వరలో మీ ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే మేము మిమ్మల్ని వదలం, మీతోనే ఉంటాం, మీ ఆత్మల్లో ఉంటాం, మీ ఇంట్లో ఉంటాం, అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాం. ఈ షూటింగ్ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా అందరం మేము స్పెండ్ చేస్తున్నాం, లొకేషన్లో ఎంత కష్టపడుతున్నాం, ఎలాంటి అవుట్పుట్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనే దాని మీద ఈరోజు మిమ్మల్ని కలవటం జరుగుతుంది. మధ్య మధ్యలో మళ్ళీ పలకరిస్తూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. ఆత్మకథ సినిమా షూటింగ్ చాలా అద్భుతంగా జరుగుతుంది. దీనికి పూర్తిగా నిర్మాతలు కానీ, మా టెక్నీషియన్స్ కానీ, ముఖ్యంగా నా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేయగానే ఇలాంటి ఒక క్యారెక్టర్ అనగానే సురేష్ చేద్దాం అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆత్మకథని ఖచ్చితంగా పైన నిలబెడతాయి. ఆ హోప్తోనే ఉన్నాం. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చేలాగా తీర్చిదిద్దున్నాం. ఇందులో అందరి ప్రయత్నం ఉంది, మా డైరెక్టర్ గారు కానీ, నిర్మాతలు కానీ. అండ్ ఈ సినిమాకి స్పెషల్ మ్యూజిక్ డైరెక్షను, ఆయన గురించి ఇప్పుడు చెప్పలేండి, త్వరలో మీరే మాట్లాడుకుంటారు. అంత మంచి మ్యూజిక్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ప్లాన్ చేసాం. సో ఇలాంటి మంచి సినిమాలో హీరోగా ఇన్నేళ్ళు మీతో ప్రయాణం చేసిన మీ సురేష్ ఈ సినిమా ద్వారా కథానాయకుడి పాత్రలో మీ ముందుకు వస్తున్నందుకు నిజంగానే గర్వంగా ఉంది, నిజంగానే హ్యాపీగా ఉంది. మీరు అందరూ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మళ్ళీ కలుస్తూ ఉందాం. దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షక దేవుళ్లకు, తెలుగు సోదరిమణులందరికీ నమస్కారం. నా పేరు సమేట గాంధీ. వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద ఆత్మకథ అనే సినిమా షూటింగ్లో మేము ఉన్నాం. దాని రచన, దర్శకత్వం శ్రీనివాస్ గుండ్రెడ్డి, డిఓపిగా గోపి. ఆత్మకథ సినిమాకి ప్రొడ్యూసర్ సోమేశ్వరరావు గారు, అలాగే ఆయన కుమారుడు వారాహి శ్రేయస్. చాలా చిన్న కురవాడండి, అతను మ్యూజిక్ అందించారు అద్భుతంగాను. మరి అతనికి మంచి భవిష్యత్తు ఉందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. చాలా చిన్న కుర్రాడు, అంటే 7వ తరగతి చదువుతున్నాడు. అతని వయసు నేను అనుకోవటం 12-13 సంవత్సరాలు ఉంటాయండి. ఈ సినిమాలో ఆ విశేషం. అతని మీద, ఆ కుర్రవాడి మీద నమ్మకంతో అతనికి మ్యూజిక్ డైరెక్షన్ ఇవ్వడం అనేది మా డైరెక్టర్ గారు గొప్పతనం అండి. కాబట్టి మీరు తప్పకుండా అందరినీ ఆశీర్వదిస్తారని, మమ్మల్ని ప్రోత్సహిస్తారని, ఈ సినిమాకి విజయాన్ని చేకూరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. ఈ సినిమాలో హీరోగా జెమినీ సురేష్, హీరోయిన్గా శ్రీరూప, బస్టాప్ కోటేశ్వరరావు, బలగం విజయలక్ష్మి గారు, మల్లారెడ్డి గారు వాళ్ళ యొక్క పాత్రలో చక్కగా నటిస్తున్నారు. ఈ యొక్క సినిమా కథ చెప్పాలంటే చాలామంది చెబుతూ ఉంటారు, ఈ దశాబ్ద కాలంలో ఇటువంటి కథలు లేవని అంటుంటారు. కానీ నిజంగానే చెప్పాలంటే మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు మా ఇంటికి వచ్చి ఈ కథ చెప్పినప్పుడు, కథ చాలా చాలా బాగుంది, ఒక వెరైటీగా ఉంది. నేను అన్నాను, సార్ నేను తప్పకుండా చేస్తాను, 10 రోజులు కాదు 15 రోజులైనా చేసి పెడతాను, డబ్బుల విషయం మాట్లాడకండి, మీ ఇష్టం ఎంతైనా సరే అన్నాను. ఎందుకంటే ఆత్మగా నేనే దాంట్లో యాక్ట్ చేస్తున్నాను. అద్భుతమైన రచన, సీన్లు కూడా చాలా బాగా రాశారు, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా నాకు ఈ చిత్ర పరిశ్రమలో నేను చేసిన సినిమాలంట్లో కల్లా ఈ సినిమాలో వేషం నాకు చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ కథ కూడా మీ అందరికీ నచ్చుతుంది. ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా త్వరలోనే పూర్తయ్యి మీ ముందుకు రాబోతుంది. కాబట్టి మీ అందరూ కూడా చిన్న సినిమాని చూడకుండా
హాలుకి వెళ్ళి సినిమా చూసి సినిమాని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సినిమాల్లో పెద్ద సినిమా చిన్న సినిమా ఏమీ లేదండి. పెద్ద సినిమా మార్నింగ్ షో కనుక ఆడలేదనుకుంటే తర్వాత మ్యాట్నీకి ఎవ్వరూ రారు, చిన్న సినిమా అయిపోతుంది. చిన్న సినిమా మార్నింగ్ షో బాగుందని టాకు పడితే అది పెద్ద సినిమా అవుతుంది. మాది రెండో కోవకు చెందింది. తప్పకుండా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మా నిర్మాత గారికి మంచి కనక వర్షం కురుస్తుంది. అలాగే మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి మంచి పేరు వస్తుంది. అలాగే మా అందరు కూడా మంచి పేరు రావాలని ఆ జగద్గురు ఆ పరమేశ్వరుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. సెలవు. విజయం చేసే బాధ్యత మీదే. నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. బలగం ఫేమ్, బలగం సినిమా ద్వారా మీ అందరికీ సుపరిచితురాలిని. దాదాపుగా బలగం తర్వాత ఒక 10-15 సినిమాల్లో చేశాను, వెబ్ సిరీస్లో చేశాను. ఇటీవలే విడుదలైన మోతుబరి లవ్ స్టోరీలో కూడా మై విలేజ్ షో వాళ్ళ ద్వారా చేయడం జరిగింది. చాలా అద్భుతమైన పేరు వచ్చిందండి. అలాగే ఆ సినిమా ఆ వెబ్ సిరీస్ అయిపోయిన తర్వాత మన డైరెక్టర్ శ్రీనివాసరావు గారు నాకు ఫోన్ చేసి మరి ఇక్కడికి పిలిపించారు. వచ్చాను, ఆయన స్టోరీ వినిపించారు. డైరెక్టర్ గారు చాలా సంతోషం అనిపించింది. కథ విన్న తర్వాత ఇక నేనేమీ ఆలోచించలేదు. ఆత్మకథ, చాలా రోజుల తర్వాత ఒక ఆత్మ కోసం, మరి ఆ ఆత్మ పడే ఆవేదన ఎలా ఉంటుంది, దీంట్లో మలుపులు ఎన్ని ఉంటాయి, ఎవరి ద్వారా జరిగింది అనేదాన్ని చాలా కూలంకషంగా అద్భుతమైనటువంటి మాటలతో రాశారండి శ్రీనివాసరావు గారు. ఆయన నాకు ఎప్పుడైతే స్టోరీ చెప్పారో నేను ముగ్ధురాలనయ్యాను. ఎందుకంటే బలగం సినిమా వచ్చినప్పటి నుంచి కూడా చాలా వరకు తెలంగాణ యాసలోనే నేను సినిమాలు చేస్తూ వచ్చాను. ఓ మాట వస్తే మరో తెలంగాణ శకుంతల అని కూడా అన్నారు నన్ను. కానీ దానికి భిన్నంగానే మళ్ళీ ఈయన అద్భుతమైన మాటలు రాసి డైరెక్టర్ గారు ఆత్మలు ఉన్నాయా లేవా అని మూఢనమ్మకంగా ఉండేవాళ్లకు కనువిప్పు కలిగిస్తూ ఒక మంచి సందేశాత్మకమైనటువంటి సినిమాని తీయడం జరుగుతుందండి. ఇప్పుడు మేము షూటింగ్లోనే ఉన్నాము. మరి డిఓపిగా గోపి గారు అద్భుతంగా, కెమెరామెన్ ఆయన చాలా అద్భుతంగా తీస్తున్నారండి. ఈ సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని, మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని అద్భుతమైనటువంటి కథ అండి. ఇందులో మా నానమ్మ మన వాళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. కొడుగ్గా మరి జెమిని సురేష్ గారు, కోడలిగా కాకినాడ రూప అద్భుతంగా చేస్తున్నారండి. అలాగే మాతో మేము చేస్తున్నామని కంటే మా డైరెక్టర్ గారు చాలా బాగా చేస్తున్నారు మాతోటి. కాబట్టి అందరూ కూడా రాబోయే ఈ ఆత్మకథ సినిమాను చూడండి, మీ అభిప్రాయాల్ని తెలపండి. మేము చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాము. అలాగే మీరు కూడా అనాలి అని చెప్పేసి మా ఆకాంక్ష. శ్రీనివాసరావు గారు పడిన కృషికి ఫలితం దక్కుతుందని నేను అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు సోమేష్ గారు అంటే చాలా వరకు సినిమాల్లో ప్రొడ్యూసర్ ఎక్కడో ఉంటారు, ఆయన జరిపిస్తూ ఉంటారు అంతవరకే. కానీ మా ప్రొడ్యూసర్ మరి సోమేష్ గారు, ఆయన సతీమణి శ్రీవల్లి గారు ప్రతినిత్యం షూటింగ్ పాయింట్కి వస్తున్నారండి. ఈ సెకండ్ షెడ్యూల్, ఫస్ట్ షెడ్యూల్ మొత్తం వచ్చారు, ఈ సెకండ్ షెడ్యూల్ కూడా వచ్చారు. ఒక నిర్మాత, ఒక ప్రొడ్యూసరు ఇలా వచ్చి షూటింగ్లో కావలసినవన్నీ చూసుకోవడం నేను ఇదే మూవీకి చూశానండి. నిజంగా వాళ్ళ అబ్బాయే దీనికి సంగీతకర్త, అది కూడా చాలా సంతోషించదగిన విషయం అండి. అలా ప్రొడ్యూసర్ గారికి, మరి వాళ్ళ శ్రీమతికి, వాళ్ళ కుటుంబానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా ఇలాగే ఎంతో మంచి మంచి మూవీలు ఆయన సారథ్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేకించిన అభినందన మందారాలు అందజేస్తూ ఉన్నానండి. డైరెక్టర్ శ్రీనివాసరావు గారు అద్భుతంగా మలచారు. మీరందరూ కూడా చూసి ఆనందించాలని మీ అందరి ఆశీస్సులు మా పైన, మా డైరెక్టర్ గారి పైన ఎప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. మీ విజయలక్ష్మి, బలగం ఫేమ్.
హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిహాన్. ఈ ఆత్మకథలో నేను కొత్తగా సీన్ చేస్తున్నా. చాలా బాగుంది కథ. ఈ సినిమాలో ఎవరైనా యాక్టింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మా డైరెక్టర్ సార్ బాగా చెప్తున్నారు, మా చేత బాగా యాక్ట్ చేయిస్తున్నారు, బాగా యాక్టింగ్ చేపిస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ చూడండి. అందుకే ఫ్రెండ్స్ అందరు చూడండి. చూడండి, మా నాన్నమ్మ చెప్పింది, నేను చెప్పాను. వస్తారు కదా, చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పింది మా నాయన చెప్పింది చూస్తారు కదా. హాయ్, సినిమా రిలీజ్ అయిన తర్వాత కలుద్దాం. హాయ్, సినిమా రిలీజ్ అయిన తర్వాత కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్ అండి, నేను మీ రూప. మీకు రూప కన్నా ఎక్కువగా తెలిసింది ఈగో పిల్ల. ఈరోజు ఈ ఈగో పిల్ల మీ ముందుకు రావడానికి కారణం, చాలా పెద్ద కారణం ఉంది. అదేంటి అంటే, నేను ఫస్ట్ టైం హీరోయిన్ కింద మూవీ చేస్తున్నాను. ఇది నా సెకండ్ మూవీ. ఇక ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం శ్రీనివాస్ గారు, మా డైరెక్టర్. చాలా మంచి సపోర్ట్తో, చాలా అద్భుతమైన కథతో మేము ముందుకు వస్తున్నాము. అదే ఆత్మకథ. ఈ ఆత్మకథలో నా క్యారెక్టర్ వచ్చి వైఫ్ క్యారెక్టర్. భర్తకి చలాకీ పెళ్ళంలా, ఒక చంటి బాబుకి మంచి అమ్మలా, అత్తని ఏడిపించే కోడల్లా మీకు కనబడిపోతున్నాను. స్టోరీ వచ్చి నాకన్నా మా డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది. మళ్ళీ నేను చెప్పేస్తే ఆయన కోప్పడతారు, అందుకని నేను చెప్పను. మా అత్తగారి క్యారెక్టర్ వచ్చి బలగంలో మేనత్త రోల్ వేశారు కదా, విజయలక్ష్మి గారు. ఆవిడే మంచి సపోర్ట్గా ఉన్నారు. మంచిగా, నేను కొంచెం టెన్షన్ పడుతున్నా, ఆవిడ టెన్షన్ తీసుకోకుండా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో నా కొడుకు క్యారెక్టర్ వచ్చేసి బొడ్డోడు, చాలా చింటూ మాట, చాలా చాలా అల్లరి చేస్తాడు. మీకు మంచి ఎంటర్టైన్ ఇస్తాము. ఇంకా నా హస్బెండ్ క్యారెక్టర్ వచ్చి జెమిని సురేష్ గారు. ఆయన కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. వీటికి అన్నిటికీ కారణమైన ప్రొడ్యూసర్ గారు సోమేష్ గారు, ఆవిడ వైఫ్ వచ్చి శ్రీవల్లి గారు. ఇంకొక ఫ్యామిలీలా వాళ్ళు మంచి సపోర్ట్ చేసి ఒక అద్భుతమైన స్టోరీని మీ ముందు ఉంచుతున్నాము. అదే ఆత్మకథ. ఈ స్టోరీని మీరు చూసి అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ అవుతుంది. మీకు ప్రతి షెడ్యూల్కి అప్డేట్ ఇస్తూ ఉంటాము. మమ్మల్ని ఇలాగే ఆదరించి మా సినిమా చూసి పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. ముందుగా ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. నేను ఎందుకు ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం అంటున్నానంటే, ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకు తీసుకెళ్లాల్సింది ప్రేక్షకులే. కాబట్టి ముందుగా ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. వారాహి ఎంటర్టైన్మెంట్ ద్వారా ఆత్మకథ అనే సినిమా శ్రీనివాస్ గారు గుండ్రేటి. దీని గురించి 2-3 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక ప్రొడ్యూసర్ గారి కథ చెబితే ఆయన మెచ్చుకుని వెంటనే ముందడుగు వేసి ఈ సినిమాని తీయడానికి ఆయన ముందుకొచ్చారు. ఆయన ముందుకు రావడమే కాకుండా ఈ కథ విన్న మేమందరం కూడా దీంట్లో విరూపాక్ష స్వామిగా నేను చేస్తున్నాను. ఇది నాకు ఎంతో తృప్తినిచ్చిన క్యారెక్టరు. సహజంగా ఏంటంటే, మైకి దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఇలా చెప్తాం, అది కాదు, ఇది నిజంగా నిజం. మేము కమర్షియల్గా కాకుండా ఒక మంచి సందేశమైనటువంటి సినిమాని ప్రేక్షక దేవుళ్ళకి అందించాలనేటువంటి సత్సంకల్పంతో పూనుకున్న వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను, మన సమ్మిట గాంధీ అన్నయ్య, అట్లాగే దీంట్లో ఇంకా చాలామంది నటించారు. వాళ్ళ పేర్లు అయితే అట్లా సురేష్, మన జెమిని సురేష్ గారు దీంట్లో హీరోగా చేస్తున్నారు. ముఖ్యంగా హీరో చేస్తున్నాడా, హీరోయిన్ చేస్తుందా అని కాదు, ఈ కథే దీనిలో అసలు హీరో. ఈ సబ్జెక్టు మరి అద్భుతంగా మలిచి మన ముందుకు తీసుకొస్తున్నారు త్వరలో. కాబట్టి దీన్ని మీరందరూ ఆదరించి దీన్ని మంచి కమర్షియల్ హిట్ చేస్తారని ఇందాక అన్నయ్య గారు చెప్పినట్టు, గాంధీ అన్నయ్య చెప్పినట్టు, చిన్న పెద్ద లేదండి. మొదలుపెట్టినప్పుడు చిన్ననే మొదలు పెడతాం. అది హిట్ అయితే పెద్ద సినిమా, పట్టయితే చిన్న సినిమా, అంతే. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాని ఆదరించి, అభిమానించి, ప్రోత్సహించి మన ప్రొడ్యూసర్ గారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని మనసా వాచా కర్మనా కోరుకుంటున్నా. మీ బస్ స్టాప్ కోటేశ్వరరావు. నమస్కారం సార్, నా పేరు బాబా శంకర్. నేను మధు ఫిల్మ్ స్ట్రీట్లో యాక్టింగ్ కోర్స్ చేసి ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి వారాహి ఎంటర్టైన్మెంట్ ఆత్మకథ అనే చిత్రంలో యాక్ట్ చేయబోతున్నాను. దానికి ప్రొడ్యూసర్ గారు వచ్చి సోమేష్ గారు, అలాగే డైరెక్టర్ గారు శ్రీనివాస్ గుండ్రెడ్డి గారు. శ్రీనివాస్ గుండ్రెడ్డి గారు నాకు ఒక మంచి రోల్ ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నారు.
ఆయనకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నన్ను నమ్మి ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నందుకు, నన్ను కూడా ఎంచుకున్నందుకు ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇందులో నటిస్తున్న మహామహులు ఎందరో ఉన్నారు. వాళ్ళలో హీరో జమినీ సురేష్ గారు, అలాగే సమ్మెట గాంధీ గారు, అలాగే అమ్మగారు బలగం విజయలక్ష్మి గారు. ఈ మహామహుల పక్కన నేను కూడా యాక్ట్ చేస్తున్నందుకు నేను చాలా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలని, అలాగే మీ ఆశీస్సులు కూడా నాకు ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, మా ఈ చిత్రాన్ని, ఆత్మకథ అనే చిత్రాన్ని మీరు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సోమేశ్వరరావు, కంపెనీ సెక్రటరీ. నాకు డైరెక్టర్ గారు నేను ఈ కథని ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి డిస్కస్ చేస్తున్నాము. ఈ మూవీని ఎలాగైనా సెట్స్ మీదకి తీసుకురావాలని చెప్పి మేము బాగా కృషి చేశాము. దానికి అందరు ఆర్టిస్టు ఇంక్లూడింగ్ జమినీ సురేష్, సమ్మెట గాంధీ గారు అండ్ అదర్ కో ఆర్టిస్ట్ బాగా సపోర్ట్ చేశారు. ఐ విష్ ద మూవీ విల్ బి ద గ్రాండ్ సక్సెస్. విష్ యూ ఆల్ సక్సెస్ టు ఆల్ కో ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్స్ టీమ్. అందరికీ నమస్కారం. నా పేరు అర్థం వారాషియస్. నేను వారాయి ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ లో ఆత్మకథ మూవీకి నేను మ్యూజిక్ చేస్తున్నాను. ఇంతకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్స్ కి చేసిన మ్యూజిక్ మా డైరెక్టర్ గారు విని నాకు ఈ అవకాశం ఇచ్చారు. డైరెక్టర్ గారు నాకు ఈ కథ చెప్పారు. నాకు ఈ కథ బాగా నచ్చింది. నేను కూడా దానికి తగ్గట్టుగానే అంత బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా వారికి, పత్రిక వారికి కూడా నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గుండ్రెడ్డి. నేను గతంలో కన్నడ సినిమాలు, ఒక హిందీ సినిమా, తెలుగు సినిమాలు కూడా చేశాను. ఇప్పుడు ఇది ఆత్మకథ అనే మూవీని నేను చేస్తున్నాను. ఈ ఆత్మకథలో జమినీ సురేష్, శ్రీరూప, బల్గం విజయలక్ష్మి గారు, సమ్మెట్ గాంధీ గారు, బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు, ధనరాజు గారు, పృథ్వీ గారు, 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు, వీళ్ళందరూ ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేస్తూ ఉన్నారండి. అలాగే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అండి. ఇది అంటే దీంట్లో వీళ్ళు తక్కువ, వాళ్ళు తక్కువ అనేది లేదు. అందరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. ఇంకా మరో విషయం ఏంటంటే, నా పక్కన కూర్చున్న అతను వారాహి శ్రేయస్. ఇతన్ని నేను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నాను. అంటే ఇంత చిన్న వయసులో మ్యూజిక్ డైరెక్టర్గా ఎందుకు తీసుకున్నారు ఏంటి అనుకుంటారేమో. తను ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్కి మ్యూజిక్ చేశారు. నేను ఆ మ్యూజిక్ విన్నాను. తర్వాత మధ్యలో నా ఫ్రెండ్ మూవీ ఒకటి ఒక 2-3 రీల్స్ ఇచ్చాను, అలా ఎలా చేస్తాడు చూద్దామని. వాటికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆ నమ్మకంతో నేను ఈ మూవీకి శ్రేయస్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నాను. శ్రేయస్ చిన్నవాడు అవడం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతూ ఉన్నాడు. మాటల కన్నా వర్క్ ఎక్కువ చూపిస్తాడు అనే నమ్మకంతో నేను శ్రేయస్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నాను. ఇక మా ప్రొడ్యూసర్ విషయానికి వస్తే, ప్రొడ్యూసర్ పేరు చెబితే ఒప్పుకోవట్లేదు. అందుకని మేము వారాహి టీం అని చెప్పి వేసామండి. అది కూడా వారాహి టీం కిందే ప్రొడ్యూసర్ నేమ్ వేస్తున్నాము. సోమేష్ గారు అసలు పేరు, ఆయన పేరు. ఇది మూవీని మీరందరూ ఆదరిస్తారని, 10 మందికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ శ్రీనివాస్ గుండ్రెడ్డి.